ఏపీ పాలిటిక్స్లో నెవర్ బిఫోర్ సెన్సేషన్. సుదీర్ఘకాలంగా సైలెంట్గా ఉన్న వివేక మర్డర్ కేసులో సడన్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్గా మారింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి టార్గెట్గా జరిగిన ఈడీ సోదాల్లో ఆన్ అకౌంట్ క్యాష్, బ్యాంక్ లాకర్ కీస్, డిజిటల్ డివైజెస్ దొరకడం పెను సంచలనం రేపుతోంది. అయితే ఇక్కడే అందరి మైండ్లో మెదులుతున్న $1 మిలియన్ క్వశ్చన్ ఒక్కటే: మర్డర్ జరిగి ఇన్నేళ్లు గడిచాక ఇప్పుడు దాడులు చేస్తే సాక్ష్యాలు దొరుకుతాయా? ఎగ్జాక్ట్ అదేవిధంగా ఈడీ మాస్టర్ స్కెచ్ కూడా ఇదే. వాళ్ళు వెతుకుతున్నది మర్డర్ వెపన్ కాదు, మనీ ట్రయల్. సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పిన 40 కోట్ల సుపారీ, హవాలా లావాదేవీల ఫైనాన్షియల్ లింక్స్ను ఎస్టాబ్లిష్ చేయడమే ఈడీ మెయిన్ టార్గెట్. అయితే ఈ ఆపరేషన్లో దర్యాప్తు అధికారులకు ఊహించని జాక్పాట్ తగిలినట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. వివేకా కేసు తవ్వకాల్లో వేరే ఫైనాన్షియల్ స్కామ్స్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా ఈడీ చేతికి చిక్కాయన్నది హాట్ టాపిక్గా మారింది. ఇక పిఎంఎల్ఏ యాక్ట్ అంటేనే నాన్ బెయిలబుల్ అండ్ డ్రాకోనియన్. ఇప్పుడు ఆ లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకెన్ని ఫైనాన్షియల్ సీక్రెట్స్ బయటపడతాయో, నెక్స్ట్ అరెస్టులు ఉంటాయా, ఆస్తుల అటాచ్మెంట్ ఉంటుందా, వివేకా కేసులో ఈ ఫైనాన్షియల్ ట్విస్ట్ ఇంకెంతమంది మెడకు ఉచ్చు బిగిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ చందు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగి దాదాపుగా ఇప్పటికే సంవత్సరాలు కూడా కావస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ కేసును కూడా సిబిఐ దర్యాప్తు సంస్థ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ కేసును చూస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ఒక్కసారిగా స్టడన్గా కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి కేసు పైన కూడా పూర్తిస్థాయిలో పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో ఇది పెద్ద ఎత్తున కూడా ఒక బిగ్ ట్విస్ట్గా మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ఏదైతే నిన్న దినం కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా పూర్తిస్థాయిలో కూడా నిన్న ఉదయం 6 గంటల నుంచి కూడా దాదాపుగా మనం చూస్తే కనుక ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారో, అలాగే A1 నుంచి దాదాపుగా A8 వరకు ఎవరున్నారో వాళ్ళందరిలో కూడా పూర్తిస్థాయిలో ఈడీ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే నిన్న దినం హైదరాబాద్లోని కోకాపేటలో కూడా ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి సంబంధించిన ఇంట్లో కూడా పూర్తిస్థాయిలో ఈడీ అధికారులు పెద్ద ఎత్తున కూడా సోదాలు చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ దాదాపుగా లెక్కకు రాని డబ్బు 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బును కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క మనం చూసుకుంటే కనుక దాదాపుగా అవినాష్ రెడ్డి ఇంట్లోనే దాదాపుగా కొన్ని లాకర్కి సంబంధించినటువంటి లాకర్స్ను కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే డిజిటలైజ్కి సంబంధించినటువంటి కొన్ని ఏదైతే మిషన్లు ఉన్నాయో, ఆ లాకర్లు ఉన్నాయో, ఆ లాకర్లను కూడా ఈడీ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా స్వాధీనం చేసుకొని దానిని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇవన్నీ సీజ్ చేసినంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా ముఖ్యంగా ఏదైతే ఈడీ ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో దాదాపుగా ఒక వెపన్ కోసం వెతుకుతుందా అంటే ఆ వెపన్ కోసం అని కాదు, పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఏదైతే ఆ రోజు సిబిఐ ఛార్జ్ షీట్లో వేసినటువంటి ఏదైతే 40 కోట్ల సుపారీకి సంబంధించినటువంటి ఆ పేమెంట్ ఉందో, ఆ పేమెంట్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఎవరెవరి దగ్గర నుంచి జరిగాయి, ఎక్కడికి వెళ్ళాయి, దీనికి సంబంధించినటువంటి పేమెంట్ ఎంత దూరం వెళ్ళిన కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే కనుక చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపుగా వివేకానంద రెడ్డి మర్డర్ ముందు దాదాపు మనం చూసుకుంటే కనుక ఈ డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కూడా అటు డ్రైవర్ దస్తగిరి చెప్పినటువంటి దాంట్లో పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఈ ట్రాన్సాక్షన్ 40 కోట్ల రూపాయలకు సంబంధించిన దానిపైన ఈడీ అయితే కనుక మరో ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇది వైఎస్ అవినాష్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన మెడకు ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలోనే మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆయనకు రానున్న రోజుల్లో దీనిపైన ఆయన ఇంట్లో జరిగినటువంటి ఏదైతే లాకర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అలాగే కొన్ని కీస్కి సంబంధించిన కీస్ కూడా దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలో అవి కూడా పూర్తిస్థాయిలో కూడా బయట పెట్టే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అటు సిబిఐ ఇటు ఈడీ రెండు కూడా కలిసిన నేపథ్యంలో కూడా ఈ ఆపరేషన్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందన్న వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా మరోపక్క అందరూ కూడా అటు సునీత కూడా వీళ్ళందరూ కూడా మరో స్టెప్ పడిందని వాళ్ళు కూడా అనుకున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ కేసులో పిఎంఎల్ఏ యాక్ట్ అనే యాక్ట్ అనేది పూర్తిస్థాయిలో కూడా నాన్ బెయిలబుల్కి సంబంధించిన
సంబంధించినటువంటి అండ్ డ్రకోనియాకి సంబంధించినటువంటి ఇప్పుడు ఇవన్నీ కూడా పుస్తకాలు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఈడీ అధికారులు పుస్తకాలు ఇవన్నీ సాక్ష్యాధారాలుగా పెట్టి ఎవరైనా అరెస్ట్ చేస్తారా లేకపోతే కనుక ఆస్తులను అటాచ్ చేస్తారా అన్న దానిపైన కూడా పుస్తకాలు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. వివేకా కేసులో మొత్తంగా ఈ ఫైనాన్షియల్ వ్యవహారం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్ కూడా మారిన పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎవరి మెడకు ఉచ్చు పడుతుందన్న దానిపైన అయితే కనుక రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఇక నెలకొందని మనం చెప్పుకోవచ్చు. చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.